సో ఏంటి మొన్న జగన్ గారు పుట్టినరోజు మీరు చూసే ఉంటారు, ఆన్లైన్లో ఉంటారు కదా, సోషల్ మీడియాలో ఉమ్. పొట్టేళ్ళకి ఆ రక్తంతో ఆయన కటౌట్లకి అభిషేకం ఇప్పుడు అక్కడ దాకా మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. అక్కడ దాకా ఎందుకు మనకి గబుకుని చేయితే గబుకుని ఎవడన్నా గబుకుని గోడ గీసుకుంటేనే ఇబ్బంది, నొప్పి. మరి అటువంటిది వేరే మనిషిని కొడితే ఇప్పుడు మనల్ని ఒకడు కొట్టాడు అనుకో మనకే బాధ. మనవాడిని కొట్టిన అరే అనవసరం కొట్టామని బాధ. అంతేకాని మోగ జీవాల మీద పడతాం ఎందుకు? నీకు దమ్ముంటే రాజకీయాల్లో చూసుకో. రేపు అలా అడుగుతారంట టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని 88 దాటాక జగన్ గారికి ఇప్పుడు ప్లేస్ లో ఉమ్. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉంటారంట. ఇప్పుడు వాళ్ళు రాజకీయం దేశాన్ని బాగు చేస్తా కొత్తన్నాడు, రాష్ట్రాన్ని బాగు చేస్తా కొత్తాడు, మనుషులు నడుతా కొత్తాడు. నాకు అర్థం కాదు. రప్పారప్ప అని చెప్తున్నారు కాబట్టి పదే పదే ఎక్కడికి వెళ్ళినా చేసుకోమను. ఇప్పుడు రపా అంటే ఇప్పుడు నన్ను ఒకడు 10 మంది కూలిసి కొట్టారు, ఒకడు కొట్టలేనా? ఇప్పుడు నా చేతిలో కత్తి ఉందనుకో నేను నరకలేనా? నాకు రపా తెలీదా? చెప్పింది నా ప్రశ్న కూడా అదే. రాజకీయాల్లో ఉన్నంత వరకు మేము మంచి చేస్తామని ప్రజలకు చెప్పాల్సిన పోయి ఈ చంపడాలు ఇప్పుడు నరకడాల మీద మీ ప్రశ్న. నేను అదే అంటున్నా, అదే తప్పుడు వాళ్ళు పని. ఏదైతే కొనసాగిస్తున్నారు వైసీపీ పోతారు. మనం 11 వచ్చినాయి, ఈసారి 11 కూడా రాదు, ఒకటి వస్తుంది. వాళ్ళు. ఈసారి నేను ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు కదా జగన్ గారు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మనిషిని, ఆ, నేను చంద్రబాబు నాయుడు అవుతుందా? అవునులే అది కాదు. చెప్తున్నా. అలాగే ముఖ్యమంత్రి అయిపోతానంటే అవుతారా? ప్రజలు ఓట్లు వేయాలి. ఇప్పుడు తండ్రి లేని బిడ్డ అనగానే ఒకసారి ఇచ్చారు అవకాశం, చూపించుకోవాలి. 151 సీట్లు కూడా ఇచ్చారు, 11 పడిపోతే గ్రాఫ్ చూసుకున్నా ఇంకేంటి. కానీ జగన్ 2.0 సినిమా వేరేలా ఉంటుందని చెప్తున్నాడు ఆయన జగన్ గారు. ఇది 4.4 నడుస్తుంది మాకు. సో జగన్ అయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు మీ ఉద్దేశం? జన్మ రాకూడదు, జన్మలో రాకూడదు. పార్టీ పతనం అయిపోవాలి అంతే. జనాలు అభిప్రాయం ఎలా ఉందో చివరిగా ఒకే ఒక్క మాట, ఈ రప్పారప్ప అనే వాళ్ళు ఫైనల్ ఏం చెప్తారు మీరు? ఏం పీక్కుంటారు పీక్కో.